నేపాల్లో వరద బీభత్సం సృష్టించింది. మృతుల సంఖ్య 392కు పెరిగింది. 30 దేశాలకు చెందిన 1500 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది. 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు మిస్ అయ్యారు. టిబెట్లోనూ భారీ విధ్వంసం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్కు భారీ సహాయం పంపించింది భారత్. నేపాల్లో ఎక్కడ చూసినా వరద విధ్వంసక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లోని దృశ్యాలు మరింత భయానకంగా ఉన్నాయి. రసువా జిల్లాలో కొన్ని అడుగుల ఎత్తున మొదలైన బురద ప్రవాహం పోటెత్తి దిగువకు ప్రవహించి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. పరిగెత్తుతున్న ప్రజలను వరద కమ్మేసింది. జంతువులు, చెట్లు వరదలతో కలిసిపోయాయి. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నదిలో ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. అడ్డంకి తొలగిపోవాలి అని అది ఉప్పెనై భారీగా బురద దిగువకు పోటెత్తింది. అది బోటే, కోచి, త్రిశూలి నదుల ప్రవాహాన్ని బీభత్సం చేసింది. టిబెట్లోనూ వరద భారీ విధ్వంసం సృష్టించింది. భవనాలే నేలమట్టమయ్యాయి. నేపాల్లో బురద కొట్టుకొచ్చిన త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. అదే సమయంలో మలేకు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగిపొర్లింది. వర్షాల తీవ్రత లేకపోయినా అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జల సమాధి అయ్యాయి. బురద ముంచెత్తడంతో మధ్య నేపాల్లోని 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. కాఠ్మండూను ఇతర ప్రాంతాల్లో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. నేపాల్లో సంభవించిన విపత్తులో మరణించిన వారి సంఖ్య 392కు చేరుకుంది. మరో 1500 మందికి పైగా గల్లంతయ్యారు. టిబెట్లో 3 మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగువారు ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని తెలిపారు.